వేయల జాగ్రత్త పడ్డాడు అతను, సింపతి రానివ్వకూడదని. ఇతనికి అది తెలియలా విజయ్కి. రెండవది ఏంటంటే పర్సనల్గా వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఉదయనిధి స్టాలిన్ కడుపు రగిలిపోతుంది ఏంటంటే విజయ్కి కబురు చేశాడట ఎలక్షన్స్ ముందు, మనం సినిమా వాళ్ళం, నీకెందుకు, నీకు పూర్తిగా నేను నీ సినిమాలన్నిటికీ నేను నిర్మాతలను అరేంజ్ చేస్తాను, రజనీకాంత్కి ఇల్లు అరేంజ్ చేస్తుంటారు. ఇప్పుడు సన్ నెట్వర్క్ వాళ్ళు ఈయన సినిమాలకి నిర్మాతలు, జైలరు వీటికి. ఎక్కడి నుంచి సన్ అంటే స్టాలిన్ వీళ్ళదే కదా, అంటే వీళ్ళ బంధుత్వమే కదా ఇది వచ్చేటప్పుడు మారనోళ్ళు అంటే. అట్లాంటిది ఇక్కడ కూడా అరేంజ్ చేస్తానని చెప్పాడు అక్కడ. కానీ అతను నువ్వేంద్ర సినిమాలు నేనే, నా అభిమానంతో నాకే వస్తాడు నిర్మాతలు, రాజకీయాల్లోకి రావాలని నా ఆకాంక్ష అని చెప్పాడు. అది ఇతనికి ఏంటి కాంపిటీషన్ లేకపోతే ఇతనే సీఎం అయి ఉండేవాడు. ఇప్పుడు మొన్నటిసారి కనుక ఎన్నికల్లో గెలిచి ఉంటే ఉదయనిధి స్టాలిన్ సీఎం చేసేవాడు స్టాలిన్. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పెట్టాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పెట్టాడు కదా ఇతన్ని. కాబట్టి జరిగిపోయి ఉండేది. ఇప్పుడు అతను నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాగేసాడని కడుపు మంటతో మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి ఇక్కడ విజయ్ కూడా శత్రుత్వం ఇప్పటిది కాదు, ఆ సినిమాల్లో నుంచి పుట్టి ఇప్పుడు పతాక స్థాయికి చేరుతుంది. అది సీఎం అయిన తర్వాత, విజయ్ సీఎం అయిన తర్వాత ఇంకా పెరిగింది.